హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లార్వెల్ సిరీస్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగానే మన బ్లేడ్ ఫైల్స్ పైన లూపింగ్ చేద్దాం. ఆ లూపింగ్ అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ. బ్లేడ్ ఫైల్ అంటే ఏంటి, మనం HTML ప్లేన్ HTML కాకుండా కొంచెం ప్రోగ్రామింగ్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట, చిన్న స్పైసెస్ లాగా. సో ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే మీరు కండిషనల్ రెండరింగ్ చేయొచ్చు. కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి, ముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇఫ్ కండిషన్స్ యూస్ చేయడం అనమాట, ఇఫ్ ఎల్స్ యూస్ చేయడం. దాంతో పాటుగా లూపింగ్ కూడా చేయొచ్చు అనమాట, అంటే ఫర్ లూప్ కానీ ఫర్ ఈచ్ లూప్ కానీ ఇలాంటి లూప్స్ యూస్ చేయొచ్చు. ఇలాంటివన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటి, మన పేజెస్ అనేవి చాలా డైనమిక్ గా ఉంటాయి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే లూపింగ్ ఇన్సైడ్ బ్లేడ్ ఫైల్స్ అనమాట. మనం ఏం చేద్దామంటే కొన్ని కేటగిరీస్ లైక్ ప్రొడక్ట్స్ లోపల ఒక షర్ట్స్ అనే ఒక కేటగిరీ తీసుకొని షర్ట్స్ లోపల డిఫరెంట్ బ్రాండ్స్ యూస్ చేసుకొని వాటి కార్డ్స్ లాగా మనం యూజ్ చేద్దాం, అంటే కార్డ్స్ లాగా చూపిద్దాం అనమాట. చూపించిన తర్వాత ప్రతి దానికి ఒక వ్యూ బటన్ ఇచ్చి దాన్ని స్పెసిఫిక్ ప్రోడక్ట్ కి రీడైరెక్ట్ చేద్దాం. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ప్రోగ్రామింగ్ లో కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఈ వీడియో మీరు కంప్లీట్ గా లాస్ట్ వరకు చూస్తే మనం ఏంటి అరేస్ మీద కొంచెం ఐడియా వస్తుంది, అంతేకాకుండా డైనమిక్ రౌటింగ్ మీద కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ వీడియో అండ్ లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా ఈరోజు అజెండాకి మూవ్ అవుదాం. ఓకే, సో ఈ రోజు అజెండా ఏంటంటే ఫస్ట్ థింగ్, క్రియేట్ అన్ అరే ఆఫ్ షర్ట్స్ అండ్ రెండర్ దెమ్ యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. అంటే ఏంటంటే ఒక షర్ట్స్ అనే ఒక అరే క్రియేట్ చేసి ఇంతవరకు ఏం చేస్తున్నాం అంటే హార్డ్ కోడ్ చేస్తున్నాం. సపోజ్ ప్రొడక్ట్స్ అనే పేజ్ తీసుకుంటే ప్రొడక్ట్స్ లోపల 3 మొబైల్స్ ఉన్నాయి, లైక్ మోటో, రియల్మీ, రెడ్మీ అని చెప్పి 3ని హార్డ్ కోడ్ చేస్తాం. ఇప్పుడు హార్డ్ కోడ్ చేయకుండా ఏం చేద్దామంటే ఒక అరేని తీసుకుందాం, ఒక అరే క్రియేట్ చేసి అరేని ఫ్రంట్ ఎండ్ కి పాస్ చేసి ఆ అరేని లూప్ చేద్దాం. అంటే లైక్ బ్యాక్ ఎండ్ లో ఏ అయితే ప్రొడక్ట్స్ ఉంటాయో అవే మనం ఫ్రంట్ ఎండ్ లో చూపిద్దాం. సో దీని మీద వచ్చిన వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ టైం డేటా బేసిస్ నుంచి ఫెచ్ చేసినప్పుడు ఎలా అయితే మనం వ్యూలో ఫర్ ఈచ్ యూజ్ చేస్తామో దానికి ఈజీగా ఉంటది అనమాట. సో దిస్ విల్ బి ద బేసిక్, దీస్ ఆర్ ద బేసిక్స్ అనమాట. సో మస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఇది, అందుకే కొంచెం జాగ్రత్తగా చూడండి దీన్ని. సెకండ్ ఏంటంటే యాడ్ డైనమిక్ రౌట్స్ టు వ్యూ బటన్స్. ఏం చేద్దామన్నాం, ఫస్ట్ అరేలా యూజ్ చేద్దామన్నాం కదా షర్ట్స్ అని ఒక అరే తీసుకొని ఒక 4 కైండ్ ఆఫ్ షర్ట్స్ తీసుకుందాం. ఒకటి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, సపోజ్ ట్రెండ్స్ అనో ట్విల్స్ అనో ఇలా 4 బ్రాండ్స్ తీసుకొని ఏం చేద్దామంటే ఈ 4ని 4 డిఫరెంట్ కార్డ్స్ లో చూపిద్దాం. చూపించిన తర్వాత సపోజ్ నువ్వు ఒక కార్డ్ పైన క్లిక్ చేస్తే ఆ షర్ట్ కి రిలేటెడ్ డేటా అంతా కూడా నీకు కనిపించాలన్నమాట, లైక్ ఆ పేజ్ లో. అంటే నీకు స్లాష్ షర్ట్స్ అని ఉండే రౌట్ ఏమవ్వాలి, స్లాష్ షర్ట్స్ స్లాష్ ట్విల్స్ అయ్యి ఆ ట్విల్స్ షర్ట్స్ యొక్క బ్రాండ్స్ అన్ని కూడా నీకు రావాలన్నమాట. అంటే ఆ షర్ట్ కలర్ ఏంటి, షర్ట్ సైజ్ ఏంటి, ఇవన్నీ నీకు కనిపించాలన్నమాట స్క్రీన్ మీద. సో డైనమిక్ రౌట్ కూడా నీకు ఇక్కడ యూజ్ చేస్తాం. తర్వాత అదే ఇక్కడ థర్డ్ పాయింట్ లో చెప్పా, ఆన్ ఓపెనింగ్ ఏ సింగిల్ షర్ట్ షో ఇట్స్ డీటెయిల్స్. తర్వాత ది ఫోర్త్ వన్ ఏంటంటే కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే క్లోజర్స్ అంటే ఏంటి, అనోనమస్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అసలు యూజ్ అనే కీవర్డ్ ఏంటి, ఈ 3 చాలా ఇంపార్టెంట్ లార్వెల్ లో. సో అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. ఫస్ట్ ఏం చేద్దామంటే సింపుల్ గా స్టార్ట్ చేద్దాం. గో టు యువర్ అప్లికేషన్. మన అప్లికేషన్ రన్ అవుతుంది కదా, ఇది హోమ్ రౌట్ లో ఏంటంటే అబౌట్ అని, ప్రొడక్ట్స్ అని, కాంటాక్ట్ అని ఉంది. ఈ వీడియో ఏంటంటే ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ మనం చేస్తాం కాబట్టి ఇంతవరకు జరిగిన దానికి రివిజన్ లాగా ఉంటుంది. సో వితౌట్ డేటాబేస్ అనమాట, ఇందులో డేటాబేస్ ఇంటరాక్షన్ ఏమి ఉండదు, జస్ట్ రౌట్, వ్యూ, కంట్రోలర్ అనమాట, ఇవన్నీ టచ్ అవుతాయి. ఏం చేద్దామంటే ఇక్కడ షర్ట్స్ అని ఒక కార్డ్ యాడ్ చేద్దాం. అది క్లిక్ చేస్తే నీకు స్లాష్ షర్ట్స్ అనే రౌట్ కి వెళ్ళాలి. ఆ స్లాష్ షర్ట్స్ అనే రౌట్ లో నీకు షర్ట్స్ అన్ని కనిపించాలి. ఇది మన ఫస్ట్ టైం అనమాట, మన ఫస్ట్ టాస్క్. ఎప్పుడైనా సరే ఫుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని పీసెస్ కింద కన్వర్ట్ చేసుకోండి అనమాట. చిన్న చంకింగ్ అంటారు దాన్ని, చిన్న ప్రాబ్లమ్స్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు వెళ్దాం. మన టాస్క్ చూస్తే చాలా పెద్దది ఉంది. ఫస్ట్ టాస్క్ ఏం పెట్టుకుందాం అంటే ఇక్కడ షర్ట్స్ అని ఒక బటన్ రావాలి, బటన్ పై క్లిక్ చేస్తే స్లాష్ షర్ట్స్ అనే రౌట్కి వెళ్ళాలన్నమాట, లైక్ స్లాష్ షర్ట్స్ అనమాట. అది ఫస్ట్ టాస్క్. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ కార్డ్ రావాలి అంటే ఏంటి, నువ్వు స్లాష్ లో ఉన్నావు, హోమ్ రౌట్ లో ఉంటే ఏ వ్యూ ఎంటర్ అవుతుంది, ఎలా చెక్ చేస్తావు, గో టు web.php లో స్లాష్ రౌట్ ఇక్కడ ఉంది లైన్ నెంబర్ 6 లో. స్లాష్ కి వస్తే ఏ వ్యూ రిటర్న్ చేస్తున్నావు, వెల్కమ్ వ్యూ. వ్యూస్ ఎక్కడ ఉంటాయి, రిసోర్సెస్, వ్యూస్. ఆ వ్యూస్ ఫోల్డర్ లోపల నీకు ఈ నేమ్ తో ఉంటుంది వెల్కమ్ అని. సో గో టు రిసోర్సెస్, వ్యూస్ అండ్ ఓపెన్ welcome.blade.php. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హలో వరల్డ్ అని ఉంది. తర్వాత కింద 3 యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. యాంకర్ ట్యాగ్స్ లో అబౌట్, ప్రొడక్ట్ అండ్ కాంటాక్ట్ అస్. సో మనకి షర్ట్స్ కావాలి, కాపీ చేసుకోండి. స్టైలింగ్ అంతా మనకి కావాలి కదా, కాపీ చేసుకొని ఎంటర్
ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ అస్ కాకుండా మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు షర్ట్స్, SHIRTS షర్ట్స్ అనమాట. షర్ట్స్ ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ హెచ్డిఎఫ్ ఉంది కదా, ఎక్కడికి నావిగేట్ చేద్దాం అనుకుంటున్నాం, షర్ట్స్ అనే రౌట్ కి, షర్ట్స్. సో టాస్క్ 1 ఇది టాస్క్ 1. ఇఫ్ యూ గో టు ద బ్రౌజర్ పేజ్ ని రీలోడ్ చేస్తే చూడండి షర్ట్స్ అని నీకు ఇంకో బటన్ వచ్చింది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది షర్ట్స్ బటన్ ఏమవుతుంది, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది షర్ట్స్ బటన్ ఇట్ ఈస్ టేకింగ్ యూ టు ద రౌట్. హెచ్డిఎఫ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ టేకింగ్ యూ టు ద రౌట్ /షర్ట్స్. అయితే ఇప్పుడేంటి /షర్ట్స్ అనే రౌట్ వరకు వచ్చావు, టాస్క్ 1 కంప్లీటెడ్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రౌట్ కి వస్తే 404 నాట్ ఫౌండ్ వస్తుంది. అంటే ఏంటి, దిస్ రౌట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మనకు తెలిసి ఇంక డిఫైన్ చేయలేదని. ఇప్పటి నుంచి టాస్క్ 2 అనమాట. టాస్క్ 2 ఏంటంటే రౌట్ క్రియేట్ చేయాలి షర్ట్స్ కి, కంట్రోలర్ లాజిక్ రాసి ఒక వ్యూని రెండర్ చేద్దాం. దిస్ ఈస్ ద సెకండ్ టాస్క్. అంటే షర్ట్స్ అని ఏదో ఒక వ్యూ క్రియేట్ అవ్వాలి. ఏం చేయాలి, షర్ట్స్ అనే రౌట్ డిఫైన్ చేయాలంటే గో టు web.php. సో గో టు web.php అనమాట. web.phpకి రా, వచ్చిన తర్వాత రౌట్ డిఫైన్ చేయాలి. వాట్ ఈస్ ద రౌట్, రౌట్ ఏంటి, గెట్ రిక్వెస్ట్. నువ్వు ఫెచ్ చేయాలనుకుంటున్నావు, ఇట్ ఈస్ ఎ వెబ్ పేజ్ అనమాట, URL. సో గెట్ రిక్వెస్ట్ రౌట్ గెట్ షర్ట్స్. సో షర్ట్స్ అనే రౌట్ డిఫైన్ చేసావు. షర్ట్స్ అనే రౌట్కి వస్తే ఏం చేయాలి, అది కంట్రోలర్ లాజిక్. అది ఎలా యూజ్ చేస్తాం, ఫంక్షన్, యూజింగ్ ఏ ఫంక్షన్. అండ్ ఫంక్షన్ లోపల ఏం చెప్తావు, ఫంక్షన్ లోపల ఏం చేయాలి, ఒక వ్యూని రిటర్న్ చేయాలి. రిటర్న్ వ్యూ, వ్యూ పేరు ఏంటి, షర్ట్స్ అని ఒక వ్యూ రిటర్న్ చేయాలి. ప్రెసెంట్ అయితే మనం వ్యూ క్రియేట్ చేయలేదు, జస్ట్ ఇలా చెప్తున్నాం షర్ట్స్ అని ఒక వ్యూని రిటర్న్ చేయని చెప్తున్నాం. గో టు బ్రౌజర్ అండ్ రీలోడ్ ఇట్. రీలోడ్ చేస్తే ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటి, వ్యూ షర్ట్స్ నాట్ ఫౌండ్. అంటే షర్ట్స్ అనే వ్యూ మనం క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేద్దాం. ఎందుకు ఇన్నిసార్లు ఎర్రర్ చూపిస్తున్నా అంటే మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. అంటే ఎర్రర్స్ అనేవి చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. సో మీరు రిపీట్ చేయాలన్నమాట అప్పుడు. సో గో టు VS Code. షర్ట్స్ అనే మనకి వ్యూ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్ గా ఇక్కడ వ్యూస్ పైన ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఏంటి, షర్ట్స్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏంటి, .blade.php. .blade.php. దిస్ ఈస్ ద ఎక్స్టెన్షన్ అనమాట సెట్స్ కి. సో ఇప్పుడు క్రియేట్ అయిపోయింది, వ్యూ ఈజ్ క్రియేటెడ్. బ్రౌజర్ లో ఎంటీగా కనిపించాలి, చూసారా, ఎంటీ పేజ్. ఎందుకు, ఎర్రర్ పోయింది. ఎందుకు, మీరు బ్లేడ్ ని క్రియేట్ చేశారు, వ్యూని క్రియేట్ చేసేసారు, బట్ వ్యూ ఎలా ఉంది, వ్యూ అనేది ఎంటీగా ఉంది. వ్యూలో మీరు ఏం రాయలేదు కాబట్టి అది బ్లాంక్ గా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా హెడ్డింగ్ పెడదాం. హెడ్డింగ్ ఏంటంటే సపోజ్ H1 పెట్టేసి షాప్ యువర్ షర్ట్స్ అని పెడదాం అనమాట. లేకపోతే షాప్ షర్ట్స్ అని పెడదాం. ఎనీథింగ్, నో ప్రాబ్లం, నాట్ ఆల్ ప్రాబ్లం. షాప్ యువర్ షర్ట్స్ అని పెడదాం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏంటి, పేజ్కి వెళ్ళాక రీలోడ్ చేద్దాం. షాప్ యువర్ షర్ట్స్ అనమాట, అంటే షర్ట్స్ కొనుక్కోమనేసి. ఇప్పుడు ఏంటంటే కొంచెం దీన్ని సెంటర్ అలైన్ చేద్దాం, సెంటర్ లోకి తీసుకొద్దాం. మంచిగా లుక్ గా ఉంటుంది కదా, లైక్ అంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా లుక్స్ అన్ని కూడా. స్టైల్ ట్యాగ్, బేసిక్ CSS స్టైల్ ట్యాగ్. ఫస్ట్ ఏంటి, టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే సెంటర్ గా వస్తుంది. తర్వాత ఏమైనా కలర్ ఇద్దామా, కలర్ ఏమిద్దాం, పింక్, మేబీ పింక్ ట్రై చేద్దాం. రీలోడ్ చేద్దాం పేజ్ని. రీలోడ్ చేస్తే షాప్ యువర్ షర్ట్స్. కలర్ అనేది మరీ ఎలా అయిపోయింది, మరీ పేల్ అయిపోయింది అనమాట. సో డార్క్ పింక్ ఉంటుందా, చెక్ చేద్దాం. డార్క్ పింక్ అండ్ రీలోడ్ ద పేజ్. ఇఫ్ ఐ రీలోడ్ ద పేజ్, నో డార్క్ పింక్ లేదు. మేబీ డార్క్ హైఫెన్ పింకా. ఇన్ కేస్ ఈ కలర్ లేకపోతే ఇంకేమైనా కలర్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సపోజ్ బ్లూ అనుకుందాం. దిస్ విల్ బి ద బెటర్ కలర్ అనమాట, బ్లూ. పేజ్ ని రీలోడ్ చేస్తా. ఓకే, షాప్ యువర్ షర్ట్స్. కొంచెం చేంజ్ చేద్దాం, పర్పుల్ బాగుంటుంది. సో గో టు క్రోమ్, రీలోడ్ ఇట్, పర్పుల్. ఓకే, దిస్ ఈజ్ లుకింగ్ ఫైన్. అంటే షాప్ యువర్ షర్ట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే షర్ట్స్ కొనుక్కోమనేసి అన్ని షర్ట్స్ చూపించడానికి ఒక స్క్రీన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సపోజ్ నాకు ఒక కార్డ్ కావాలి. ఇక్కడ ఏంటి, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కామర్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఎలా ఉంటుంది, ఒక షర్ట్ అనేది ఒక కార్డ్ లాగా ఉంటుంది అనమాట. ఒక రెక్టాంగులర్ కార్డ్ లేకపోతే ఒక స్క్వేర్ కార్డ్ లాగా. సో అలాంటి కార్డ్ని ఒకటి క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దాం అంటే ఫస్ట్ దీంట్లో లోపల ఒక డివ్ క్రియేట్ చేసుకొని
ఈ div అనేది ఏంటంటే మెయిన్ div అనమాట. దీన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి కార్డ్ రాద్దాం. కార్డ్ ఎలా ఉండాలో రాద్దాం. ఎలా రాద్దాం అంటే div దీనికి క్లాస్ స్టైలింగ్ ఇద్దాం. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు హైట్ 400 పిక్సెల్, విడ్త్ 400 పిక్సెల్ ఇద్దాం. హైట్ విడ్త్ 400 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రే ఇద్దాం. దట్ విల్ బి బెటర్. బ్యాక్గ్రౌండ్ గ్రే. నెక్స్ట్ ఏం చేద్దాం, కలర్ దీంట్లో వచ్చే కలర్స్ అంటే లైక్ కలర్స్ ఇందులో హెడ్డింగ్ లో యాడ్ చేద్దాం మనం. సో ఓకే, దిస్ విల్ బి గుడ్. ఇప్పుడు ఏంటంటే ఒక స్మాల్ H3 ట్యాగ్ పెడదాం. H3 ట్యాగ్ ఏంటంటే షర్ట్ నేమ్ కోసం అనమాట. ట్విల్స్ అని ఒక నేమ్ పెడదాం. ఆ తర్వాత H6 అంటే కొంచెం చిన్న టెక్స్ట్ అనమాట. H6 లో ఏం పెడదాం, ప్రైస్ పెడదాం. ప్రైస్ ఎంత పెడదాం, ఒక 1200 పెడదాం. 1200 రూపీస్. ఇక్కడ బ్రాండ్ అని పెడదాం. బ్రాండ్ ట్విల్స్. నెక్స్ట్ ఒక బటన్ పెడదాం. బటన్ అంటే జస్ట్ యాంకర్ ట్యాగ్ అనమాట. href ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ ఖాళీగా ఉంచుతున్నాను href ని. ఏం చేద్దాం, యాంకర్ ట్యాగ్ పెట్టేసి ఇక్కడ ఏంటంటే వ్యూ అనే బటన్ పెడదాం అనమాట. వ్యూ. సో ఇప్పుడు ఎలా ఉంటుందో కార్డ్ చెక్ చేద్దాం. పేజ్ అని రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే వెయిట్, ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఓకే, ఇట్ ఈస్ కమింగ్. బ్రాండ్ ట్విల్స్, ప్రైస్ ఎంత వచ్చింది, వ్యూ అనే href వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే గో టు దిస్ VS Code వెళ్ళి దీనికి స్టైలింగ్ యాడ్ చేద్దాం. స్టైల్ కలర్ ఏంటంటే వైట్. కలర్ ఈజ్ వైట్. దీన్నే కాపీ చేస్తా. దీన్నే అన్నిటికీ కాపీ చేస్తా. తర్వాత స్టైల్ ఏమో ఇచ్చేసాం. స్టైల్ ఇచ్చిన తర్వాత ఈ వ్యూ బటన్ పైన క్లిక్ చేస్తే ఏం అవ్వాలి, ఆల్రెడీ మీరు షర్ట్స్ అనే రౌట్ లో ఉన్నారు. ఇప్పుడు ట్విల్స్ అనే బ్రాండ్ ఉంది. ట్విల్స్ అనే బ్రాండ్ మీద మీరు క్లిక్ చేస్తే ఏమవ్వాలంటే /shirts/twills లోకి వెళ్ళాలి. దిస్ ఇస్ ద టాస్క్ 3 అనమాట. సింపుల్ గా ఏం చేస్తావు, ఇక్కడ /shirts/twills అనమాట. ఇది ఇలా రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు వెళ్ళి ఇంకోటి ఏంటంటే విడ్త్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయాయి కదా, 400 పిక్సెల్స్ గట్ట. జస్ట్ ఒక 100 పిక్సెల్ ఇద్దాం. 100 and 100. లేకపోతే హైట్ కొంచెం 150 చేద్దాం. ఓకే, ఇప్పుడు రీలోడ్ ద బ్రౌజర్. ఇఫ్ ఐ రీలోడ్ ద బ్రౌజర్, ఓకే, ఇట్ ఈస్ షోయింగ్ మీ బ్రాండ్ డాష్ ట్విల్స్, ప్రైస్ 1200, వ్యూ అనమాట. కొంచెం అంత నీట్ గా కార్డ్ లేదు, బట్ చిన్నగా బ్యూటిఫై చేద్దాం. ఏం చేద్దాం, బార్డర్ రేడియస్ ఒక 15 పిక్సెల్ ఇద్దాం. అంటే చుట్టూ కర్వర్డ్గా అవుతాయి అనమాట కాస్త. నెక్స్ట్ ఏం చేద్దాం, దీని H3 కాకుండా H5 చేద్దాం. మరి టెక్స్ట్ కొంచెం పెద్దదిలా కనిపిస్తుంది కదా, H5 చేద్దాం. చేసిన తర్వాత ఐ థింక్ దట్స్ ఓకే. రీలోడ్ ద పేజ్. ఓకే, బ్రాండ్ ట్విల్స్ అంతా ఓకే. బట్ ఇక్కడ ఏంటి, ఎడ్జ్ లో కవర్ అయిపోతుంది, లైక్ ఎడ్జ్ లో ఓవర్లాప్ అవుతుంది. దానికోసం ఏం చేద్దాం అంటే ప్యాడింగ్ యాడ్ చేద్దాం. సో దీనికి ఏంటంటే టాప్ లో ప్యాడింగ్ 20 పిక్సెల్ అందాం సపోజ్. ఇప్పుడు రీలోడ్ చేయి, పేజ్ అని రీలోడ్ చేస్తే ఎలా ఉంటుంది, బ్రాండ్ ఈజ్ ట్విల్స్ ఓకే, ప్రైస్ 1200, వ్యూ ఓకే, బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు వ్యూ పైన క్లిక్ చేస్తే వేర్ ఇట్ ఈస్ టేకింగ్ మీ టు /shirts/twills. గుడ్, మనం అనుకున్న రిక్వైర్మెంట్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి షర్ట్స్ చాలా ఉంటాయి. అలా ఇప్పుడు ట్విల్స్ ఉంది. నెక్స్ట్ ట్రెండ్స్ తీసుకుంటా, దాని మీద క్లిక్ చేస్తే ట్రెండ్స్ అనే దానికి రీడైరెక్ట్ అవ్వాలన్నమాట. /shirts/trends దీనికి రీడైరెక్ట్ అవ్వాలి. ఇలా ప్రతిదానికి చేయాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, రౌట్ ని హార్డ్ కోడ్ చేయకూడదు. /shirts/twills అని హార్డ్ కోడ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి లైక్ /shirts/flower brackets లోపల షర్ట్ నేమ్. రిమెంబర్, షర్ట్ నేమ్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఇలా చేయాలన్నమాట మనం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గో బ్యాక్. అది టాస్క్ 5 అనమాట, లాస్ట్ లో పెట్టుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్ 4 ఏంటంటే ఒక కార్డ్కి హార్డ్ కోడ్ చేసావు ఇలా. బట్ ఇఫ్ యూ వాంట్, లైక్ నేను బ్యాక్ ఎండ్ నుంచి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను డేటాని, అప్పుడేం చేస్తావు, నేను బ్యాక్ ఎండ్ నుంచి సెండ్ చేద్దాం అనుకుంటున్నా, ఏం చేస్తానంటే సపోజ్ ఇప్పుడు నేను web.phpకి వెళ్తా. web.phpకి వెళ్ళి ఏం చేస్తా అంటే ఇక్కడ
ఐటమ్ అని తీసుకుంటా. ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్, ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఇక్కడ బ్రాండ్. బ్రాండ్ ఏం చేస్తాను, బ్రాండ్ అనేది సపోజ్ ట్విల్స్, బ్రాండ్ ఈస్ ట్విల్స్ అండ్ ప్రైస్ ఈస్ 1200 అని పెట్టాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను, నేను దీన్ని పాస్ చేయాలనుకుంటున్నా, ఈ అరేని నేను పాస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రంట్ ఎండ్ కి. ఎలా పాస్ చేస్తా, మనం ఆల్రెడీ చూసాం. అది అరే ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ ఐటమ్ అని ఇచ్చి వేరియబుల్ నేమ్ ఏంటి ఐటమ్, ఇలా పాస్ చేస్తాం అనమాట. సో బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ కి పాస్ చేసావు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో ఎలా ఎంటర్ చేస్తావు, ఇక్కడ ఐటమ్ అని నీకు వస్తుంది. సో ఇక్కడ ఇదేమవుతుంది, ఆర్డర్ లైక్ $item ఆఫ్ బ్రాండ్, ఎందుకంటే అరే కదా ఇది, $item ఆఫ్ బ్రాండ్. ఇదేమవుతుంది $item ఆఫ్ ప్రైస్, $item ఆఫ్ ప్రైస్. ఇప్పుడు గో అండ్ రీలోడ్ అనమాట. రీలోడ్ చేస్తే ఏమైంది, బ్రాండ్ ఈజ్ కమింగ్ యాజ్ $item బ్రాండ్. అంటే ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే $item బ్రాండ్ అని వచ్చేస్తుంది డైరెక్ట్ గా. అంటే ఇట్ ఈస్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ టెక్స్ట్ అనమాట, టెక్స్ట్ లా అనుకుంటుంది. సో ఏం మిస్ చేసావు అంటే, మనం ఏం పెట్టలేదు ఇప్పుడు, డబుల్ కర్లీ బ్రేసెస్. ఏం చేస్తున్నాం మనం, PHP వేరియబుల్ HTML లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడైతే PHPని HTML లో యూజ్ చేద్దాం అనుకుంటున్నావో, రూల్ ఏంటి, డబుల్ కర్లీ బ్రేసెస్ లోపల పెట్టాలి దాన్ని. సో గో టు హియర్, దీన్ని ఎందులో పెట్టాలి, డబుల్ కర్లీ బ్రేసెస్. రిమెంబర్ డబుల్ కర్లీ బ్రేసెస్ అనమాట. దీన్ని కూడా డబుల్ కర్లీ బ్రేసెస్, ఇక్కడ ప్రైస్ ఇక్కడ వరకు రూపీస్ కాదు, ఇక్కడ వరకు డబుల్ కర్లీ బ్రేసెస్ లో పెడితే ఇప్పుడు మీరు రీలోడ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సి బ్రాండ్ ఈస్ ట్విల్స్, ప్రైస్ ఈస్ 1200 వస్తుంది కదా, బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. ఇక్కడ వ్యూ మాత్రం హార్డ్ కోడెడ్, వ్యూ ఈజ్ స్టిల్ హార్డ్ కోడెడ్. ఏం చేద్దాం ఇక్కడ, దీన్ని ఇక్కడ ఏం చేద్దామంటే ఐటమ్ ఆఫ్ బ్రాండే కదా, ఇక్కడ కూడా బ్రాండ్ అయ్యేది. సో ఇలా ఉంచుదాం. ఇప్పుడు రీలోడ్ చేద్దాం, పేజ్ అని రీలోడ్ చేస్తే వ్యూ పైన క్లిక్ చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ మీ టు ట్విల్స్. ఇలా అన్నమాట. బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ డేటా పాస్ చేయాలంటే ఇలా. సో సింగిల్ అరేని పంపిస్తే ఎలా యూజ్ చేసుకుంటాం, బాగానే ఉంది. ఇది ఆల్రెడీ మనం చూసాం, రివిజన్ చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక కార్డు కాదు నాకు ఉంటుంది. మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ చూస్తే మీకు ఒక కార్డు కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి అనమాట. సపోజ్ మనం ఏం చేద్దామంటే అన్ని కార్డ్స్ కాకుండా ఒక 3 కార్డ్స్ చూద్దాం, ఒక 3 కార్డ్స్ ని యాడ్ చేద్దాం, 3 కార్డ్స్ ని బ్యాక్ ఎండ్ నుంచి పాస్ చేద్దాం. అంటే ఎలా చేస్తావు, 3 డిఫరెంట్ అరేస్ కింద సెండ్ చేస్తావా, అలా చేయకూడదు. వీ షుడ్ సెండ్ ఇట్ లైక్ ఏ అరే ఆఫ్ అరేస్ అనమాట. అరే ఆఫ్ అరేస్ అంటే ఏంటంటే చూపిస్తా. ఇప్పుడు web.phpలోకి వచ్చి ఏం చేస్తావంటే, ఐటమ్ ఇలా ఉంది కదా, ఐటమ్ ఇలా కాకుండా ఏం చేస్తావంటే ఐటమ్స్ ప్లూరల్ అనమాట, అంటే ప్లూరల్ ఐటమ్స్ లేకపోతే షర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఒక్కొక్క దాంట్లో అరే వెళ్ళి ఫస్ట్ అరే లోపల ఏంటంటే బ్రాండ్ కదా, బ్రాండ్ ఏంటంటే ట్విల్స్. నెక్స్ట్ ప్రైస్ ఏంటి 1200 అనుకుందాం సపోజ్. నెక్స్ట్ కలర్ ఏంటి బ్లాక్ అనుకుందాం ఎగ్జాంపుల్. నెక్స్ట్ రేటింగ్ ఎంత ఇద్దాం, సపోజ్ 4.0 అందాం రేటింగ్. సో ఇదనమాట ఒకటి. ఇది ఒక అరే. మనం ఏంటంటే ముందు ఒక అరేని పాస్ చేసాం, ఇప్పుడు ఏంటంటే ఇలాంటి అరేస్ మనం మల్టిపుల్ పాస్ చేయాలి. సో సెకండ్ అరే ఏంటి, మళ్ళీ బ్రాండ్ ఏంటి అందాం, సపోజ్ ట్రెండ్స్ అందాం ఈసారి, సపోజ్ ఎనీథింగ్ ర్యాండమ్. నెక్స్ట్ ప్రైస్ ఎంత 600 అందాం ఎగ్జాంపుల్. అండ్ దెన్ కలర్ ఏం తీసుకుందాం, ఆరెంజ్, కలర్ ఈజ్ ఆరెంజ్. అండ్ దెన్ రేటింగ్, వాట్ ఈస్ ద రేటింగ్, నేను రేటింగ్ ఎంత ఇస్తానంటే ఒక 3.9 అంట ఎగ్జాంపుల్. 3.9 2 షర్ట్స్ అయ్యాయి. థర్డ్ వన్ ఇప్పుడు సింపుల్ గా ఒకదాన్ని కాపీ చేసుకో, జస్ట్ నేమ్సే కదా చేంజ్ అవుతున్నాయి, కాపీ చేయి, ఇక్కడ పేస్ట్ చేయి. దీన్ని చేసిన తర్వాత బ్రాండ్ ఏంటి ట్విల్స్ అయింది, ట్రెండ్స్ అయింది. సపోజ్ ఇప్పుడు ఏంటి
జాన్ ప్లేయర్స్ అనుకుందాం. ప్రైస్ వచ్చేసరికి 1600 అందాం ఎగ్జాంపుల్. అండ్ కలర్ వచ్చేసరికి వైట్ అంటాను, వైట్ కలర్. రేటింగ్ ఈస్ సపోజ్ 4.2 ఇస్ ద రేటింగ్. ఇదనమాట. ఇప్పుడు ఏం చేశాను నేను, సింగిల్ అరేని కాకుండా ఐ వాంట్ టు సెండ్ అరే ఆఫ్ అరేస్ అనమాట. ఇప్పుడు ఏంటి, షర్ట్స్ ఆఫ్ 0 ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను. ఇది షర్ట్స్ ఆఫ్ 0 ఈ అరే అనమాట. షర్ట్స్ ఆఫ్ 1 సెకండ్ అరే, షర్ట్స్ ఆఫ్ 2 థర్డ్ అరే. దిస్ ఈస్ హౌ అనమాట ఇట్ వర్క్స్. అంటే ఇట్ ఈస్ అన్ అరే ఆఫ్ అరేస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఐటమ్ ఐ విల్ సెండ్ షర్ట్స్ అనమాట. ఈ అరే మొత్తాన్ని పంపిస్తా, SHIRTS షర్ట్స్ ని పంపిస్తున్నా, మొత్తం అరేని పంపిస్తున్నా. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్, నేను జస్ట్ ఫస్ట్ అరేని మాత్రమే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అన్ని నాకొద్దు, ఫస్ట్ కార్ట్ నే నేను ట్విల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ కార్ట్ లో ట్విల్స్ యొక్క డేటా అంటే ఏంటి, ట్విల్స్ యొక్క డేటా అంటే అరే ఏంటి, మనం అక్కడ ఆల్రెడీ మీరు చూస్తే షర్ట్స్ బ్లేడ్ లో యూఆర్ ఆల్రెడీ యూజింగ్ ఐటమ్ ఆఫ్ బ్రాండ్, ఐటమ్ ఆఫ్ ప్రైస్ కదా. అంటే ఆల్రెడీ మీరు అరేని యాక్సెస్ ఎలా చేయాలో, ఒక సింగిల్ అరేని ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకున్నారు. అలా నేను అలాగే చెప్తున్నా, సింగిల్ అరేనే యాక్సెస్ చేయి. బట్ టేక్ దిస్ ఓన్లీ ఈ అరేకి. అంటే ఈ అరే ఏంటి, షర్ట్స్ ఆఫ్ 0 బిఫోర్ ఇట్ ఈస్ ఐటమ్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, షర్ట్స్ ఆఫ్ 0 గో టు షర్ట్స్ ప్లేడ్. ఇక్కడ ఐటమ్ బదులు ఏంటంటే షర్ట్స్ ఆఫ్ 0. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ, ఇది షర్ట్స్ ఆఫ్ 0. ఇక్కడ కూడా షర్ట్స్ ఆఫ్ 0 ఆఫ్ బ్రాండ్. పేజ్ ని రీలోడ్ చేస్తే ఏమవుతుంది, ట్విల్స్ 1200 అండ్ వ్యూ. అర్థమైందా కోడ్? ఇక్కడ ముందేంటి, ఇక్కడ ఐటమ్ మీరు చూపించారు, ఐటమ్ ఆఫ్ బ్రాండ్, ఐటమ్ ఆఫ్ ప్రైస్. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇక్కడ నాకు ఐటమ్ అంటే ఏంటి, షర్ట్స్ ఆఫ్ 0, ట్విల్స్ అంటే షర్ట్స్ ఆఫ్ 0, ట్విల్స్ యొక్క ప్రైస్ అంటే షర్ట్స్ ఆఫ్ 0 ఆఫ్ ప్రైస్, ట్విల్స్ యొక్క బ్రాండ్ అంటే షర్ట్స్ ఆఫ్ 0 ఆఫ్ బ్రాండ్. ఇది నా ట్విల్స్ డేటా. ఇప్పుడు నాకేం కావాలి, ట్విల్స్. ఓకే ఫైన్, నాకు ఇప్పుడు ట్రెండ్స్ కార్ట్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ట్విల్స్ ఐ వాంట్ ట్రెండ్స్ డేటా. ఏం చేస్తావు, గో టు షర్ట్స్ బ్లేడ్. ఇన్స్టెడ్ ఆఫ్ షర్ట్స్ ఆఫ్ 1, ట్రెండ్స్ అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ షర్ట్స్ ఆఫ్ 0 యూజ్ షర్ట్స్ ఆఫ్ 1. ట్విల్స్ అయిపోయింది కదా, ట్రెండ్స్ ఏంటి, షర్ట్స్ ఆఫ్ 1. ఇక్కడ కూడా 0 అని తీసేసి 1 పెట్టు. నౌ గో అండ్ రీలోడ్ ద పేజ్. ఇప్పుడు నువ్వు పేజ్ ని రీలోడ్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్ యూ ట్రెండ్స్. షర్ట్స్ ని మొత్తాన్ని పంపించావు. యూ ఆల్రెడీ సెండింగ్ అరే ఆఫ్ అరే అనమాట. షర్ట్స్ అనేది అరే ఆఫ్ అరే. షర్ట్స్ ఆఫ్ 0 అనేది ట్విల్స్ కి చెందుద్ది, షర్ట్స్ ఆఫ్ 1 అనేది ట్రెండ్స్ కి చెందుద్ది. ఇప్పుడు ఏం చేస్తాం, షర్ట్స్ ఆఫ్ 1 మీద వర్క్ చేస్తున్నాం. సో బ్రాండ్ ఈస్ ట్రెండ్స్, ప్రైస్ ఈస్ 600. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వ్యూ ఇట్ ఈస్ టేకింగ్ యూ టు షర్ట్స్/ట్రెండ్స్. ఓకే, ఇదన్నమాట. మనం అక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, బ్రాండ్ ఉంది, కలర్ ఉంది, అన్ని ఉన్నాయి. బట్ ప్రెసెంట్ ఏంటంటే మనకి జస్ట్ ఇవి చాలు, ఇవి నేను చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. అరేలో లెట్ దెమ్ డిఫైన్ అనమాట. సో ట్రెండ్స్ ఇది. ఓకే, ఇప్పుడు నాకు జాన్ ప్లేయర్స్ కావాలి. జాన్ ప్లేయర్స్ అంటే ఏంటి, గో టు web.php. జాన్ ప్లేయర్స్ ఇస్ ద థర్డ్ వన్. అంటే ఏంటి, జాన్ ప్లేయర్స్ కావాలంటే షర్ట్స్ ఆఫ్ 2, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. గో టు షర్ట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ షర్ట్స్ ఆఫ్ 1 మేక్ ఇట్ 2. ఇక్కడ కూడా మేక్ ఇట్ 2. హియర్ ఆల్సో ఇన్ ద షర్ట్స్ ఆఫ్ 1 మేక్ ఇట్ 2. నౌ గో అండ్ రీలోడ్ ద పేజ్. పేజ్ ని రీలోడ్ చేయి. ఇఫ్ యూ రీలోడ్ ద పేజ్, brand is John Players. If you see, brand is John Players, price 1600. If you click on the view button, it is taking you to John Players. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ యు వర్క్ ఆన్ అరే ఆఫ్ అరేస్ అనమాట. ఇలా. ఇప్పుడు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే, నువ్వు షర్ట్స్ ఆఫ్ 0 ప్రింట్ చేసావు, షర్ట్స్ ఆఫ్ 1 ప్రింట్ చేసావు, షర్ట్స్ ఆఫ్ 2 ప్రింట్ చేసావు. సో ఇవన్నీ ప్రింట్ చేస్తున్నప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి అన్ని ఒకేసారి ప్రింట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నాకేంటి, 3 పక్కన కావాలి. లైక్ 3 కార్డ్స్ నాకు కావాలనుకో. సపోజ్ ఏం చేస్తాం, మామూలుగా నార్మల్గా ఏం చేస్తాం, బ్లైండ్ గా వెళ్తే ఏం చేస్తామంటే దీన్ని కాపీ చేస్తా. దీన్ని కాపీ చేసి ఫస్ట్ ఏం చేస్తాను, ఇటు లోపల ఫస్ట్ ఒక కార్డు పెడతా, తర్వాత ఇంకొక కార్డు పెడతా. ఏం చేస్తాను, ఇది షర్ట్స్ ఆఫ్ 0 అంటాను. ఫస్ట్ ఇది షర్ట్స్ ఆఫ్ 0, దీన్ని కూడా షర్ట్స్ ఆఫ్ 0 చేస్తా, దీన్ని కూడా షర్ట్స్ ఆఫ్ 0 చేస్తా. తర్వాత దీన్ని షర్ట్స్ ఆఫ్ 1 చేస్తా, ట్రెండ్స్ కోసం షర్ట్స్ ఆఫ్ 1, ట్రెండ్స్ కి షర్ట్స్ ఆఫ్ 1, థర్డ్ వన్ షర్ట్స్ ఆఫ్ 2. ఇప్పుడు ఐ విల్ గో టు బ్రౌజర్ అండ్ ఇఫ్ ఐ రీలోడ్ ద పేజ్, 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి. ట్విల్స్ వచ్చింది, ట్రెండ్స్ వచ్చింది, జాన్ ప్లేయర్స్ వచ్చింది. అంటే నేను ఎలా చేస్తున్నాను అనమాట. సపోజ్ ఇప్పుడు స్మాల్ చిన్న బ్రేక్ అంటే బ్రేక్ కాదు,
నాలెడ్జ్ బ్రేక్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సిఎస్ఎస్ అప్లై చేద్దాం. మనం 3 కింద వచ్చేసాయి, నాకు 3 పక్కన కావాలి నీట్ గా ఉండాలంటే ఏం చేద్దాం? అందుకనే మనం ఇందాక టాప్ లో ఒక డ్యూన్ డిఫైన్ చేసాం, దానికి ఇప్పుడు స్టైల్ యాడ్ చేయాలి. స్టైల్ ఏంటి? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్. వెళ్ళి చూద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాం కదా, రీలోడ్ చేస్తే దే ఆర్ కమింగ్ సైడ్ బై సైడ్. ఇంకొకటి ఇప్పుడు ఏం అప్లై చేస్తారంటే గ్యాప్ ఈస్ 10 పిక్సెల్ అంట. గ్యాప్ అంటే కార్డ్స్ మధ్యలో డిస్టెన్స్ అనమాట, కొంచెం గ్యాప్ కావాలని. ఇఫ్ ఐ రీలోడ్ ద పేజ్, సి పక్కన వచ్చాయి. నౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఈ-కామర్స్ కదా. ట్విల్స్ ఉంది, ట్రెండ్స్ ఉంది, జాన్ ప్లేయర్స్ ఉంది. ట్విల్స్ కావాలంటే ఏం చేసాం? ఇప్పుడు అరే ఉంటే అరే ఆఫ్ లైక్ షర్ట్స్ ఆఫ్ 1 యూజ్ చేసాం. ట్రెండ్స్ కి షర్ట్స్ ఆఫ్ ట్విల్స్ కి షర్ట్స్ ఆఫ్ 0 యూజ్ చేసాం. ట్రెండ్స్ కి షర్ట్స్ ఆఫ్ 1, జాన్ ప్లేయర్స్ ఇస్ షర్ట్స్ ఆఫ్ 2. సో 0ని 1ని 2ని ఇలా పక్కన రాసే బదులు వై కాంట్ వి యూజ్ ఫర్ లూప్ యూజ్ చేస్తే ఐ చేంజ్ అవుతుంది కదా. అక్కడ 0, 1, 2 బదులు సింపుల్ గా ఇవే చేంజ్ చేయొచ్చు కదా. అదే ఇప్పుడు మనం చేస్తాం. అయితే సింపుల్ గా నార్మల్ గా ఓన్లీ 0ని 1ని 2ని చేంజ్ చేస్తే లైక్ ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇలా నెంబర్స్ ని యూజ్ చేసే కన్నా ఫర్ ఈచ్ లూప్ ఉంటుంది అనమాట. ఫర్ లూప్ కాకుండా ఫర్ ఈచ్ లూప్, అది చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. సో మీకు కావాలంటే ఫర్ లూప్ యూజ్ చేసుకొని ట్రై చేయండి. ఆల్రెడీ మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీన్ని. ఫర్ లూప్ యూజ్ చేసుకొని ట్రై చేయండి. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఫర్ ఈచ్ లూప్ తో చేస్తాం అనమాట. ఫర్ ఈచ్ లూప్, ఎందుకంటే ఫర్ ఈచ్ లూప్ అనేది మోస్ట్ యూజ్డ్, ట్రస్ట్ మీ, మోస్ట్ యూజ్డ్ అనమాట. ఫర్ ఈచ్ లూప్ అనమాట ప్రతి PHP అప్లికేషన్ లో. మీరు ఎలా అయితే రియాక్ట్ అప్లికేషన్ లో మ్యాప్ ఫంక్షన్ వాడతారో ఇందులో ఫర్ ఈచ్ లూప్ వాడతారు అనమాట. సో స్టిక్ టు ఇట్. ఇప్పుడు ఏంటంటే నాకు అన్ని 3 కార్డ్స్ కావాలి. ఏం చేస్తా? గో రివర్ట్ బ్యాక్ దీస్ చేంజెస్. ఇప్పుడు ఏంటంటే రివర్ట్ బ్యాక్ చేస్తాను అనమాట. ఏం చేస్తాను? ఇక్కడ దీన్ని మాత్రమే చేంజ్ చేయాలి, ఇది ఒకటే చేంజ్ అవుతుంది షర్ట్స్ అనమాట. ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తా. ఫర్ ఈచ్ కానీ ఇఫ్ కానీ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్టివ్ ఏంటి? అట్ ద రేట్ ఫర్ ఈచ్. వేరియబుల్ ఏంటి? షర్ట్స్ అనమాట. మనకు వస్తున్న వేరియబుల్ షర్ట్స్ అనమాట. యాజ్ షర్ట్ అంటే ఏంటంటే ఒక్కొక్క షర్ట్ ఒక షర్ట్ అనుకో, లైక్ ఫర్ ఈచ్ షర్ట్స్ అంటే ప్రతి షర్ట్ ని ట్రావర్స్ చేస్తుంది. అట్ ఏ టైం ఒక షర్ట్ ని మాత్రమే లైక్ చూపిస్తుంది అనమాట, పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే అండ్ ఫర్ ఈచ్, అట్ ద రేట్ అండ్ ఫర్ ఈచ్. ఇక్కడ ఏం చేస్తుంది? షర్ట్స్ అనే అరేని ఇటరేట్ చేస్తుంది. ఇటరేట్ చేసినప్పుడు ఏంటంటే షర్ట్స్ యాజ్ షర్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ షర్ట్ మాత్రమే మనకు వస్తుంది అనమాట. సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ షర్ట్ వస్తుంది. థర్డ్ ఇటరేషన్ లో థర్డ్ షర్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు షర్ట్ అనేది ఏంటి? ఇటరేషన్ అనమాట. లైక్ ఫస్ట్ లో ఏంటి? 0th ఇండెక్స్ రన్ అయినప్పుడు అంటే ఫస్ట్ టైం రన్ అయినప్పుడు దిస్ షర్ట్ బిలాంగ్స్ టు ట్విల్స్. సెకండ్ టైం రన్ అయినప్పుడు దిస్ బిలాంగ్స్ టు ట్రెండ్స్. థర్డ్ టైం బిలాంగ్ టు జాన్ ప్లేయర్స్. ఏం చేస్తావు? ఇక్కడ షర్ట్స్ ఆఫ్ 2 బదులు జస్ట్ షర్ట్. ఇక్కడ షర్ట్స్ ఆఫ్ 2 బదులు జస్ట్ షర్ట్. ఇక్కడ కూడా 2 రిమూవ్ చేసి జస్ట్ ఇట్ ఇస్ షర్ట్. అంటే ఏంటి? ఫస్ట్ టైం ఫర్ ఈచ్ షర్ట్స్ అనమాట. షర్ట్స్ అన్ని షర్ట్స్ లో ఎన్ని ఉన్నాయి? 0, 1 and 2 ఉన్నాయి కదా. ఫస్ట్ ట్విల్స్, ట్రెండ్స్, జాన్ ప్లేయర్స్. ఫస్ట్ ఏంటి? షర్ట్స్ అంటే అన్ని అనమాట. యాజ్ షర్ట్ అంటే ఏంటంటే అట్ ఏ టైం ఒకటే. సో ఫస్ట్ ఏముంది? ట్విల్స్ ఉంది కాబట్టి ట్విల్స్ అనేది షర్ట్ అనమాట. ట్విల్స్ అనే అరే షర్ట్ అనమాట. ఇప్పుడు ఈ షర్ట్ అనేది ఏంటి? ట్విల్స్ అరే కాబట్టి షర్ట్ ఆఫ్ బ్రాండ్ అంటే ట్విల్స్ వస్తుంది. షర్ట్ ఆఫ్ ప్రైస్ అంటే ట్విల్స్ యొక్క ప్రైస్ వస్తుంది. సెకండ్ టైం ఏమవుతుంది? షర్ట్ అనేది ట్రెండ్స్ యొక్క అరే అవుతుంది. అప్పుడు షర్ట్ ఆఫ్ బ్రాండ్ అంటే ట్రెండ్స్ అవుతుంది. షర్ట్ ఆఫ్ ప్రైస్ అంటే ట్రెండ్స్ యొక్క ప్రైస్ వస్తుంది. అలానే థర్డ్ దానికి కూడా. సో ఇక్కడ కూడా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఇఫ్ యూ గో అండ్ రీలోడ్ ద పేజ్ ఏమవుతుంది? సేమ్. మనం ఏం చేసాం? 3 డిఫరెంట్ HTML ట్యాగ్స్ రాసాం. ముందు 3 కార్డ్స్ ఇన్సర్ట్ చేసాం కదా. సో ట్విల్స్ కి సెపరేట్ గా, ట్రెండ్స్ కి సెపరేట్ గా, జాన్ ప్లేయర్స్ కి సెపరేట్ గా, మూడింటికి సెపరేట్ గా ముందు HTML రాసాం. బట్ ఇప్పుడు ఏమైంది? యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఏం చేసావు? సింపుల్ గా ఇటరేషన్ చేసి అన్ని కార్డ్స్ ని పక్కన 4 లైన్ ఆఫ్ HTML తో పక్కన ప్రింట్ చేస్తావు. దిస్ ఈజ్ ఈజీ కదా. వై? ప్రతిసారి ఇప్పుడు 1000 ప్రొడక్ట్స్ ఉంటే ఆ బ్లాక్ ని, ఈ కార్డ్ బ్లాక్ ని 1000 టైం రాస్తావా? రాయం కదా. సింపుల్ యూజ్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ ఎంత సింపుల్ చూడండి. ఫర్ ఈచ్ షర్ట్స్ యాజ్ షర్ట్ అంటే ఏంటంటే
షర్ట్స్ అనేది ఏంటి అరే కాబట్టి దాని మీద ఇటరేట్ అవుతుంది. సో షర్ట్ అంటే ఏమవుతుంది ఫస్ట్ ఇటరేషన్ అంటే ఫస్ట్ షర్ట్ అనమాట, ఫస్ట్ అరే అనమాట, ఫస్ట్ షర్ట్ యొక్క అరే, సెకండ్ టైం సెకండ్ షర్ట్ యొక్క అరే, ఇలా ఇటరేట్ అవుతుంది ఇది. సో దిస్ ఈజ్ హౌ ఫర్ ఈచ్ వర్క్. ఇప్పుడు దిస్ ఈజ్ ఫైన్. వెల్కమ్. ఇప్పుడు లాస్ట్ టాస్క్ అనమాట. లాస్ట్ టాస్క్ ఏంటంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వ్యూ బటన్ ఏమవుతుంది ట్విల్స్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వ్యూ ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు ట్రెండ్స్ అనమాట. క్లిక్ ఆన్ దిస్ టేకింగ్ యూ టు ట్రెండ్స్. అలానే దీనికి తీసుకెళ్తే ఇట్ విల్ టేక్ యూ టు జోన్ ప్లేయర్స్ కదా, ఇలా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ మూడింటికి కలిసి నాకు డైనమిక్ రౌట్ కావాలన్నమాట. డైనమిక్ రౌట్ కావాలి. ఏం చేస్తానంటే నేను చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే గో టు web.php LAC రౌట్ గెట్ రిక్వెస్ట్ కదా, అది కూడా రౌట్ గెట్ కొంచెం ఫాస్ట్గా చేస్తాం. ఇప్పుడు రౌట్ గెట్ /shirts/ ఇక్కడ అనమాట బ్రాండ్ నేమ్. ఇదేంటి బ్రాండ్ నేమ్. ఇప్పుడు ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల మనం రాయాలి. ఫస్ట్ ఏంటి జస్ట్ నార్మల్ గా ఒక వ్యూని రిటర్న్ చేద్దాం. రిటర్న్ వ్యూ. ఈ వ్యూ ఏంటంటే డైనమిక్ షర్ట్ లేకపోతే సింగిల్ షర్ట్ అందాం అనమాట. సెలెక్టెడ్ షర్ట్ అందాం లేకపోతే సెలెక్టెడ్ షర్ట్ వ్యూ, సెలెక్టెడ్ షర్ట్ పేజ్ అందాం. ఓకే అంటే ఏ షర్ట్ సెలెక్ట్ చేసా దాని పేజ్ అందాం. దీనికి వ్యూ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రౌట్ నాట్ డిఫైన్డ్ వచ్చింది, బట్ ఇప్పుడు ఏమొస్తుంది రౌట్ నాట్ డిఫైన్డ్ కాకుండా వ్యూ వస్తుంది. బట్ వీఆర్ మిస్సింగ్ ఎనీథింగ్. ఇక్కడ ఏంటంటే బ్రాండ్ నేమ్ ఉంది కదా. సో ఫంక్షన్ నేమ్ లో ఏం చేయాలి బ్రాండ్ నేమ్ లో తీసుకోవాలి $brand name wait $brand name. Oh shit, control Z only copy this brand name and ఇక్కడ control V. సో బ్రాండ్ నేమ్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది సెలెక్టెడ్ షర్ట్ పేజ్ ని ఓపెన్ చేయమని చెప్తున్నాం. ఇఫ్ యూ గో టు బ్రౌజర్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వ్యూ, ఇప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి ఆ వ్యూ లేదు అని మాకు ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సి వ్యూ సెలెక్టెడ్ షర్ట్ పేజ్ ఈజ్ నాట్ ఫౌండ్. వ్యూ లేకపోతే గో అండ్ క్రియేట్ ఇట్. కమ్ ఆన్, గో టు వ్యూస్. వ్యూ పేరు ఏంటి సెలెక్టెడ్ షర్ట్ పేజ్. ఎక్స్టెన్షన్ ఏంటి .blade.php. సో దిస్ ఈస్ ద పేజ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ h1 ట్యాగ్ పెట్టేసి h1 ఇక్కడ ఏంటంటే సెలెక్టెడ్ షర్ట్ అందాం అనమాట. సెలెక్టెడ్ షర్ట్, జస్ట్ సెలెక్టెడ్ షర్ట్ పేజ్ అందాం. సపోజ్ అంటే నువ్వు ఈ పేజ్కి వస్తున్నావు అని చెప్తున్నావు. ఇప్పుడు నేను రీలోడ్ చేస్తే సెలెక్టెడ్ షర్ట్ పేజ్ అని వచ్చింది. ఇక్కడ ఏంటి ఒక స్టైలింగ్ యాడ్ చేద్దాం, మళ్ళీ సెంటర్ చేద్దాం. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ దెన్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ దెన్ ఏంటి కలర్ ఇద్దాం. కలర్ ఈస్ పర్పుల్ అగైన్. దీన్ని క్లోజ్ చేసా. ఇఫ్ యూ గో టు బ్రౌజర్ అండ్ రీలోడ్ ఇట్, ఇట్ విల్ కమ్ టు ద సెంటర్. సెంటర్ రాలేదు అంటే మనం అక్కడ మిస్టేక్ చేసాం అనమాట. సిఎస్ఎస్ లో టెక్స్ట్ అలైన్ సెంటర్ సరిగ్గా రాయలేదు. ఇదిగో స్పెల్లింగ్ మిస్టేక్, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇప్పుడు గో టు ద బ్రౌజర్. ఇఫ్ యూ రీలోడ్ ఇట్, సి ఇట్ ఈస్ కమింగ్ టు ద సెంటర్. ఓకే సెలెక్టెడ్ షర్ట్ పేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు నేను ట్విల్స్ లో ఉన్నా ఇక్కడ డైనమిక్ గా. నాకు ట్విల్స్ ఇక్కడ రావాలంటే ఏం చేయాలి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఎలా వస్తుంది అంటే వీఆర్ ఆల్రెడీ గెటింగ్ బ్రాండ్ నేమ్. ఇక్కడ ట్విల్స్ ఇస్ ద బ్రాండ్ నేమ్. మన రౌట్ లో డిఫైన్ చేసాం ఇక్కడ. ఇఫ్ యూ గో టు web.php, దిస్ ఈస్ ద బ్రాండ్ నేమ్. ఈ బ్రాండ్ నేమ్ ట్విల్స్. నమ్మకం లేకపోతే dd చేయి. dd బ్రాండ్ నేమ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది ఇఫ్ యూ రీలోడ్ దిస్ పేజ్ ఇట్ విల్ షో యూ ట్విల్స్ కాకుండా ఇప్పుడు మీరు ట్రెండ్స్ లోకి వెళ్తే ఇట్ విల్ షో యూ ట్రెండ్స్. అంటే బ్రాండ్ నేమ్ నీకు వస్తుంది. ఓకే దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్రాండ్ నేమ్ నాకు వస్తుంది కాబట్టి ఏం చేస్తా ఫస్ట్ సింపుల్ గా ఈ వ్యూలో ఏంటంటే నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. అంటే అన్ని డీటెయిల్స్ అంటే ఏంటి బ్రాండ్ కావాలి, ప్రైస్ కావాలి, కలర్, రేటింగ్ 4 ఉన్నాయి. సో సెలెక్టెడ్ షర్ట్కి వెళ్ళి ఏం చేస్తానంటే నేను ఒక డివ్ పెట్టుకొని ఇందులో స్టైలింగ్ ఏం పెద్దగా వద్దు, స్టైలింగ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. ఏం చేస్తానంటే h2 పెట్టి షర్ట్ బ్రాండ్ ఏంటి సపోజ్ ఏంటి ఇది ట్రెండ్స్ లో ఉన్నాం కదా, ట్రెండ్స్ అందాం. ఫస్ట్ హార్డ్ కోడ్ చేద్దాం ఎగ్జాంపుల్. తర్వాత h3 ప్రైస్
ప్రైస్ ఈజ్ 600 అందాం, 600 రూపీస్ హార్డ్ కోడ్ చేద్దాం, ఏం కాదు ప్రెసెంట్ అయితే. తర్వాత H3 వచ్చేసరికి ఏంటి, రేటింగ్ గా కలర్ కదా, మనం కలర్ అనుకున్నాం. కలర్ ఈజ్ సపోజ్ బ్లాక్ నా, కలర్ బ్లాక్ ఏదో ఒకటి. H3 కలర్ ఈజ్ బ్లాక్ అనుకుందాం, లేకపోతే ఇక్కడ చూద్దాం కలర్ ఏం పెట్టాం దీనికి, ఆరెంజ్ అన్నాం. కలర్ ఈజ్ ఆరెంజ్ అండ్ 3.9 రేటింగ్ అనమాట. సో కలర్ ఈజ్ ఆరెంజ్, కలర్ ఈజ్ ఆరెంజ్ అండ్ వాట్ అబౌట్ రేటింగ్, రేటింగ్ కూడా H3 పెట్టేసి రేటింగ్ 3.9 స్టార్స్. ఇది H3. ఇలా ఒక కార్డ్ ని చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇఫ్ యూ గో టు ద బ్రౌజర్, ఇఫ్ యూ రీలోడ్ ఇట్, నాకు ఇలా కనిపించాలి. ట్రెండ్స్ కి వచ్చాను కాబట్టి ఆ షర్ట్ బ్రాండ్ ఏమో ట్రెండ్స్ అని కావాలి, ప్రైస్ 600 కావాలి, కలర్ ఆరెంజ్ కావాలి, రేటింగ్ 3.9 కావాలి. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ట్రెండ్స్ కి నేను హార్డ్ కోడ్ చేసా, ట్విల్స్ వచ్చినా సరే నాకు ఇదే డేటా వస్తుంది. ఇఫ్ యూ గో టు ట్విల్స్ వ్యూ బటన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ మీ ట్రెండ్స్. ఎందుకు, హార్డ్ కోడ్ చేసా. నాకు ఒక్క నేమ్ చేంజ్ అయితే చాలదు, మొత్తం అన్ని చేంజ్ అవ్వాలి. ఏం చేయాలంటే గో టు web.php, అగైన్ గో టు web.php. నాకు ఈ అరే కావాలి, మళ్ళీ ఈ అరే నాకు మళ్ళీ కావాలి, అంతే కదా. గో కాపీ దిస్ అరే, అరేని కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నాకు ఏ బ్రాండ్ కావాలో, లైక్ ఇప్పుడు నాకు ట్విల్స్ కావాలనుకో, ఈ ట్విల్స్ యొక్క డేటాని నేను ఇవ్వాలి, సెండ్ చేయాలి ఫ్రంట్ ఎండ్ కి. ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటా. వేరియబుల్ ఏంటంటే సెలెక్టెడ్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనుకుంటా ఫస్ట్ లో. అంటే ఏ షర్ట్ సెలెక్ట్ చేయలేదు అనమాట, ఫస్ట్ సెలెక్టెడ్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనమాట. నల్ అయిన తర్వాత ఏం చేస్తానంటే ఈ షర్ట్స్ పైన లూప్ చేస్తా. ఫర్ ఈచ్ షర్ట్స్ యాజ్ షర్ట్, ఫర్ ఈచ్ షర్ట్స్ యాజ్ షర్ట్, if shirt of brand is equal to brand name, then ఏం చేస్తా, selected shirt is equal to shirt and then break. అంటే ఇది ఏం చేస్తుంది బ్రో అంటే, నాకు బ్రాండ్ నేమ్ వస్తుంది, ట్విల్సా లేకపోతే ట్రెండ్స్ అయినా బ్రాండ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ ఎట్ ఏ టైం ఒక షర్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది కదా, అంటే ఒక అరే మొత్తం నేను సెండ్ చేయాలి ఫ్రంట్ ఎండ్ కి. ఓన్లీ నేమ్ సెట్ చేసి చాలు, నాకు ప్రైస్ సెండ్ చేయాలి, రేటింగ్ సెండ్ చేయాలండి, సెండ్ చేయాలంటే ఒక అరే మొత్తం సెండ్ చేయాలి. అయితే 0 అయితే అరే, లేకపోతే ఫస్ట్ వన్, లేకపోతే సెకండ్ వన్, అరే మొత్తం సెండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ సెలెక్టెడ్ షర్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని నల్ చేస్తా, అంటే దానికి ఏమి ఇవ్వను. తర్వాత ఏం చేస్తా అంటే ఈ షర్ట్స్ ని ఇటరేట్ చేసి ప్రతి దాంట్లో బ్రాండ్ నేమ్ చెక్ చేస్తా. ఈ బ్రాండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ బ్రాండ్ నేమా, అవునా కాదా. ఇక్కడ నాకు ట్విల్స్ వచ్చింది అనుకో, ఈ ఫస్ట్ 0 చెక్ చేస్తున్నా, ట్విల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్విల్స్. కాబట్టి ఏం చేస్తా, ఈ సెలెక్టెడ్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు షర్ట్ చేస్తా, అంటే ఈ అరే ఉంది కదా, ఈ 0 అయితే అరేని తీసుకెళ్లి సెలెక్టెడ్ షర్ట్ లో పెట్టేసి బ్రేక్ చేస్తా, అంటే మరి లూప్ రన్ అవుతుంది అనమాట. సో అదే అయిపోద్ది అనమాట. సెలెక్టెడ్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కంప్లీట్ 0 అయితే అరే అనమాట. దాన్ని నేను ఫ్రంట్ ఎండ్ కి పాస్ చేస్తా. అలాగా సెలెక్టెడ్ షర్ట్ వేరియబుల్ సెలెక్టెడ్ షర్ట్, ఇలా అనమాట. ఏం చేసాము, ప్రతి దాంట్లో ఇటరేట్ చేసా, షర్ట్స్ ఆఫ్ బ్రాండ్స్ అన్ని ఇటరేట్ చేసి ఇఫ్ దిస్ బ్రాండ్ ఈక్వల్ టు దిస్ బ్రాండ్, ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని రిటర్న్ చేస్తున్నా. సపోజ్ ఇప్పుడు నేను ట్రెండ్స్ పేజ్ లో ఉన్నా, అప్పుడు బ్రాండ్ నేమ్ నాకు ట్రెండ్స్ అని వస్తుంది. ఇటరేట్ చేయడం స్టార్ట్ చేసా, షర్ట్స్ ని 0th ఇండెక్స్ కి వచ్చా, దీని బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు దీని బ్రాండా, ఇక్కడ ట్విల్స్ అక్కడ ట్రెండ్స్ నాట్ ఈక్వల్, సో ఇది కాదు, గో టు ద సెకండ్ వన్. ఇప్పుడు దీని బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు దీని బ్రాండా, దిస్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు ట్రెండ్స్, అవర్ బ్రాండ్ నేమ్ కూడా వస్తుంది రౌట్ నుంచి ట్రెండ్స్ అనమాట. రెండు ఈక్వల్ కాబట్టి టేక్ దిస్ అరే, ఈ అరే ఉంది కదా షర్ట్స్ ఆఫ్ 1, ఈ షర్ట్స్ ఆఫ్ 1 అనేది ఏంటి, ఇక్కడ షర్ట్ కదా లోపల ఉన్నావు ఆల్రెడీ, లూప్ లో ఉన్నా కాబట్టి ఈ షర్ట్ అవుద్ది అనమాట. ఈ షర్ట్ ని ఏం చేస్తావు, సెలెక్టెడ్ షర్ట్ లో పెట్టేస్తావు, బ్రేక్ చేస్తావు, దీన్ని ఫ్రంట్ ఎండ్ కి పాస్ చేస్తావు. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ డీడీ చేసుకో. డీడీ ఏం చేస్తానంటే సెలెక్టెడ్ షర్ట్ ని డీడీ చేయి, కరెక్ట్ గా సెలెక్ట్ అవుతుందో చెక్ చేద్దాం.
గో టు బ్రౌజర్, రీలోడ్ చేస్తే ట్విల్స్ అయ్యాను అనుకో, ట్విల్స్ లో ఉన్నా అనుకో, ఇట్ ఈస్ గివింగ్ మీ ద ట్విల్స్ అరే, బ్రాండ్ ట్విల్స్, ప్రైస్ 1200, కలర్ బ్లాక్, ఇట్ ఈస్ గివింగ్ మీ ద ట్విల్స్ అరే. గో ట్రెండ్స్ పైన క్లిక్ చేయి, ట్రెండ్స్ పైన క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గివింగ్ ద ట్రెండ్స్ అరే. చూసావా, ట్రెండ్స్ 600 ఆరెంజ్. అదే జాన్ ప్లేయర్స్ పైన క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గివింగ్ ద జాన్ ప్లేయర్స్ అరే. దిస్ ఈజ్ హౌ. ఏం చేస్తున్నావు, ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఫర్ లూప్ యూస్ చేసి బ్రాండ్స్ చెక్ చేసి ఏ సెట్ సెలెక్ట్ అయిందో చెక్ చేస్తున్నావు, ఆ అరే మొత్తం పాస్ చేస్తున్నావు ఫ్రంట్ ఎండ్ కి. ఇప్పుడు ఇప్పుడు ఈ డీడీని రిమూవ్ చేస్తే దీన్ని నువ్వు ఫ్రంట్ ఎండ్ కి పాస్ చేస్తున్నావు కాబట్టి సెలెక్టెడ్ షర్ట్ పేజ్ లోకి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ ఇక్కడ ఏంటి పిహెచ్పి కదా, పిహెచ్పి అంటే ఏంటి తెలుసు కదా, మనం డబుల్ కర్లీ బ్రేసెస్ యూస్ చేయాలి. సెలెక్టెడ్ షర్ట్ అనమాట వేరియబుల్, సెలెక్టెడ్ షర్ట్ ఆఫ్ బ్రాండ్, దీనికి వచ్చేసరికి సేమ్ డబుల్ కర్లీ బ్రేసెస్ లోపల సెలెక్టెడ్ షర్ట్ ఆఫ్ ప్రైస్, అండ్ దెన్ దీనికి డబుల్ కర్లీ బ్రేసెస్ సెలెక్టెడ్ షర్ట్ ఆఫ్ ఏంటిది కలర్, అండ్ దెన్ 3.9 కూడా సేమ్, 3.9 కూడా ఏం చేస్తామంటే సెలెక్టెడ్ షర్ట్ ఆఫ్ రేటింగ్, సెలెక్టెడ్ షర్ట్ ఆఫ్ రేటింగ్. సో దిస్ ఈస్ హౌ మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇఫ్ ఐ గో అండ్ రీలోడ్ ద పేజ్ రీలోడ్ చేస్తే జాన్ ప్లేయర్ రాగానే ఏమైంది, ఇట్ ఈస్ గివింగ్ మీ జాన్ ప్లేయర్స్ ప్రైజ్ ఇస్ కమింగ్, వైట్ జాన్ ప్లేయర్స్ ది, రేటింగ్ జాన్ ప్లేయర్స్ ది. ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ట్రెండ్స్, నాకు ట్రెండ్స్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఫిల్స్ పైన క్లిక్ చేస్తే నాకు ఫిల్స్ కూడా వస్తుంది. సో ఇలా అనమాట ఫర్ లూప్ యూస్ చేసుకొని ఒక అరే ఆఫ్ అరేని పాస్ చేస్తాం. అసలు ఈ ఎక్సర్సైజ్ ఎందుకంటే మనం డేటాబేస్ నుంచి ఫెచ్ చేసిన డేటా కూడా ఇలానే ఫార్మాట్ లో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ప్రెసెంట్ ఏంటంటే ఎక్సర్సైజ్ కోసం అరే ఆఫ్ అరే చేసాం, అంటే అది కూడా డబుల్ డేటా స్ట్రక్చర్, ఇది కూడా డబుల్ డేటా స్ట్రక్చర్. సో ఎలా యూజ్ అవుద్ది, ఎలా యూజ్ చేస్తాం అనేది ఒక ఐడియా అనమాట. సో బిఫోర్ ర్యాపింగ్ అప్ దిస్ వీడియో ఏంటంటే లాస్ట్ థింగ్ ఏంటంటే మనం చూద్దాం అనుకోవడం కదా, క్లోజర్స్ అంటే ఏంటి, అనానమస్ ఫంక్షన్స్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఏంటంటే అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే web.php లో చూసినట్లయితే ఎనీ ఫంక్షన్ వితౌట్ హ్యావింగ్ ఏ నేమ్ ఇస్ ఏ అనానమస్ ఫంక్షన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక ఫంక్షనే, ఈ ఫంక్షన్ కి నేమ్ లేదు, సో ఇట్ ఈస్ అన్ అనానమస్ ఫంక్షన్. అలానే ప్రతి web.php లో ప్రతి రౌట్ కి కూడా ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ కి నేమ్ లేదు, ఇట్ ఈస్ అన్ అనానమస్ ఫంక్షన్. సింపుల్, అనానమస్ ఫంక్షన్ అంటే నేమ్ లేకుండా ఉండే ఫంక్షన్ అనమాట. సో నెక్స్ట్ క్లోజర్ అంటే ఏంటంటే స్కోప్ అనమాట, లైక్ స్కోప్ కోసం తెలియాలి. సపోజ్ ఇప్పుడు ఏంటంటే ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మనం చేసిన దాంట్లో షర్ట్స్ అనే దాంట్లో ఈ అరేని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ షర్ట్స్ ఈ డైనమిక్ రౌట్ లో కూడా ఇదే అరేని యూజ్ చేస్తున్నాం. ఇలాంటి కొన్ని 100 రౌట్స్ ఉంటే ప్రతిసారి ఈ అరేని నేను ప్రతి దాంట్లో రాసుకుంటూ పోతానా, అది కష్టం కదా. ఒకేసారి ఒకే దగ్గర రాస్తే బెస్ట్ కదా. ఏం చేస్తానంటే రిమూవ్ దిస్, ఇక్కడ కూడా రిమూవ్ చేసి దీన్ని టాప్ లో రాసుకుంటా, దీన్ని web.php లో టాప్ లో రాసుకుంటా. సో ఎనీ వన్ కెన్ యాక్సెస్ ఇట్. అర్థమైందా? దీన్ని ప్రతిసారి ప్రతి ఫంక్షన్ లోపల డిఫైన్ చేయడం కన్నా అనానమస్ ఫంక్షన్ లో టాప్ లో రాసుకుంటా, టాప్ లో రాసి నా ఫంక్షన్ లో యూజ్ చేసుకుంటా. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, షర్ట్స్ ని టాప్ లో డిఫైన్ చేశాను, సో కింద ఉన్న ప్రతి ఫంక్షన్ లోపల కూడా ఇది అవుటర్ స్కోప్ లో ఉంది, ప్రతి ఫంక్షన్ స్కోప్ లో కూడా షర్ట్స్ ఆటోమేటిక్ గా తీసుకోవచ్చు, ఇట్ విల్ రన్ ఫైన్ అనుకుంటారు. రీలోడ్ చేద్దాం, దీన్ని రీలోడ్ చేసి వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సి ఏం చూపిస్తుందో, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే ఇది ఇలా వర్క్ అవ్వదు అనమాట. రీజన్ ఎందుకంటే ఇక్కడే క్లోజర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. క్లోజర్ అంటే ఏంటంటే ఈ అవుటర్ స్కోప్ లో డిఫైన్ అయిన వేరియబుల్స్ అనేవి ఈ అనానమస్ ఫంక్షన్ లోపల ఉండే స్కోప్ లో మీరు యూజ్ చేయలేరు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దెర్ ఈస్ ఎ కీవర్డ్ పేరే యూజ్ అనమాట. ఎలా యూజ్ చేస్తారంటే దీని నేమ్ షర్ట్స్ కదా, ఏం చేస్తారు మనకి ఎక్కడ కావాలి, ఈ షర్ట్స్ లో కావాలి. సో ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ తర్వాత ఇక్కడ యూజ్ అని పెట్టి ఇంకొకటి రాయండి, ఇంకో బ్రాకెట్ పెట్టి ఇక్కడ షర్ట్స్ అని పెట్టారు. ఎలా అనమాట, దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫంక్షన్ లోపల
యూజ్ దిస్ షర్ట్స్ వేరియబుల్ అని. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుటర్ స్కోప్. అర్థమైందా? దిస్ షర్ట్స్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుటర్ స్కోప్, యూజ్ దిస్ ఇన్ యువర్ ఫంక్షన్ అని చెప్తున్నాను అనమాట. నీ ఫంక్షన్ లో యూజ్ చేసుకో అని. కింద కూడా సేమ్ అంతే, ఫంక్షన్ యూజ్ షర్ట్స్, ఫంక్షన్ యూజ్ షర్ట్స్. ఇప్పుడు ఏంటి, గో అండ్ రీలోడ్ ద పేజ్. ఇఫ్ యూ రీలోడ్ ద పేజ్ ఇట్ ఈస్ కమింగ్ ఫైన్. షర్ట్స్ అనే రౌట్కి వెళ్ళి ఇప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ ఆల్, గో టు ట్విల్స్, ఇట్ ఈస్ షోయింగ్ ట్విల్స్. సో ఇలా అనమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ క్లాజర్స్ అండ్ అనోనమస్ ఫంక్షన్ అనమాట. సో క్లాజర్ అంటే ఏంటంటే, ఇప్పుడు బయట ఉన్న ఈ ఫంక్షన్, ఈ షర్ట్స్ ని బయట పెట్టేశారు. ఇది అవుటర్ మోస్ట్ స్కోప్ లో ఉంది, ఇన్నర్ మోస్ట్ లో నేను యూజ్ చేసుకుంటా అనుకుంటారు, యూజ్ చేయలేం. ఇఫ్ యూ వాంట్ టు యూజ్, ఇంపార్టెంట్, రిమెంబర్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద కీవర్డ్ యూజ్. ఎలా యూజ్ చేయాలి ఇక్కడ, ఇదిగోండి, సింపుల్ గా ఫంక్షన్ తర్వాత యూజ్ అని పెట్టి పారామీటర్ ఏమిస్తారంటే జస్ట్ ఆ అరే నేమ్ అనమాట. లేకపోతే బయట డిఫైన్ చేసిన ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ నేమ్ ఇస్తారు, అప్పుడు దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఇదనమాట ఈరోజు వీడియో. ఏం చేసాం ఒకసారి రివైజ్ చేసుకుందాం మన నోట్ ప్యాడ్ లో. యాజ్ అండ్ ఏం చేసామంటే, ఫస్ట్ అరే ఆఫ్ షర్ట్స్ క్రియేట్ చేసాము, ఫర్ లూప్ యూజ్ చేసి రెండర్ చేసాము అన్ని పక్క పక్కన. తర్వాత డైనామిక్ రౌట్స్ యాడ్ చేసాము. డైనామిక్ రౌట్స్ యాడ్ చేసిన తర్వాత వ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ రౌట్కి వెళ్ళినట్టు, అక్కడ సింగిల్ షర్ట్ ని చూపించినట్టు. సింగిల్ షర్ట్ ని ఎలా చూపించాము, ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్, చిన్న ప్రోగ్రామింగ్ లాజిక్ అనమాట. లాజిక్ ఏం లేదు, లూప్ లో ప్రతి లూప్ లో తిరిగాము, నాకు వస్తున్న బ్రాండ్ నేమ్, నాకు యూఆర్ఎల్ నుంచి వస్తున్న బ్రాండ్ నేమ్, ఈ షర్ట్ యొక్క బ్రాండ్ నేమ్ లూపింగ్ లో ఉంది కదా, రెండు సేమా కాదా? ఇఫ్ ఇట్ ఈస్ సేమ్, ఆ అరేని పాస్ చేస్తున్నాను వ్యూకి. అదే జరుగుతుంది ఇక్కడ. సో ఫోర్త్ వన్ క్లాజర్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ ది లాస్ట్ 2 minutes లో ఇప్పుడు మ్యాజిక్ ఏంటంటే, ఇఫ్ యూ గో హియర్, ట్విల్స్ ఉంది కదా, ట్విల్స్ కాకుండా సపోజ్ ఏమైనా కొత్త బ్రాండ్ ఉంది, బ్రాండ్ సపోజ్ ఏదైనా హెచ్ఆర్ఎక్స్ అనే బ్రాండ్ ఉంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్, ఏం చూపిస్తుంది, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. అంటే ఏంటి, నువ్వు అరేలో ట్రై చేస్తున్నావు, అరేలో సెర్చ్ చేస్తున్నావు, కానీ అరే లోపల హెచ్ఆర్ఎక్స్ ఎక్కడ దొరకలేదు, ఎర్రర్ చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్, ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ నడుపుతున్నావు, నీ దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ యూజర్ లేని ప్రొడక్ట్ కోసం వెతికాడు అనుకో, ఇలా ఎర్రర్ చూపిస్తావా, వెబ్సైట్ క్రాష్ అయిపోయినట్టు అనమాట. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే ఇలా క్రాషింగ్ పేజ్ చూపిస్తావా, అది చాలా వర్స్ట్ యూఎక్స్ అనమాట. దానికోసం ఏం చేస్తామంటే స్మాల్ చేంజ్, స్మాల్ ఎడిషన్. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏమో సెలెక్టెడ్ షర్ట్ అనేది నల్ అనమాట, నల్ ఓకే. తర్వాత లూపింగ్ చేసి బ్రాండ్ నేమ్ చేస్తున్నావు, బ్రాండ్ ని సెండ్ చేస్తున్నావు ఫ్రంట్ ఎండ్ కి. బట్ వాట్ ఇఫ్ సెలెక్టెడ్ షర్ట్ ఇస్ స్టిల్ నల్? అంటే ఏంటి, ఇక్కడ బ్రాండ్ ట్విల్స్ అని వస్తే, నీకు ఇక్కడ బ్రాండ్ నేమ్ ట్విల్స్ అని వస్తే సెలెక్టెడ్ షర్ట్ ట్విల్స్ అవుతుంది, ట్రెండ్స్ వస్తే ట్రెండ్స్ అవుతుంది, జాన్ ప్లేయర్స్ వస్తే జాన్ ప్లేయర్. అదే ఇంకేది డిఫరెంట్ వచ్చింది అనుకో, హెచ్ఆర్ఎక్స్ వచ్చింది అనుకో, సెలెక్టెడ్ షర్ట్ అనేది నల్లగా ఉండిపోతుంది. అర్థమైందా? అందుకే నీకు ఫ్రంట్ ఎండ్ లో ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ నల్ల ఉండిపోతుంది. నువ్వేం చేస్తున్నావు, ఫ్రంట్ ఎండ్ లో సెలెక్టెడ్ షర్ట్ ఆఫ్ బ్రాండ్ అంటున్నావు అనమాట. ఇక్కడ చెక్ చేస్తే సెలెక్టెడ్ షర్ట్ ఆఫ్ బ్రాండ్, సెలెక్టెడ్ షర్ట్ ఆఫ్ ప్రైస్ అంటే నల్ ఆఫ్ బ్రాండ్, నల్ ఆఫ్ ప్రైస్, అక్కడ నాట్ వ్యాలిడ్, ఎర్రర్ కదా. అలాంటప్పుడు ఏం చేస్తావు అంటే సింపుల్ గా ఒక చెక్ అనమాట. చెక్ ఏం చేస్తావు, ఇఫ్ సెలెక్టెడ్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, అంటే ఇది నల్ అయితే, ఇంకా నల్ అయితే అంటే షర్ట్ దొరకకపోతే అబౌట్ 404. అబౌట్ 404 అంటే ఏంటంటే 404 ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ ని చూపించు అని. గో టు ద బ్రౌజర్, 404 నాట్ ఫౌండ్. చూసాం కదా, 404 నాట్ ఫౌండ్ అంటే మనం లార్వెల్ ఇన్బిల్ట్ ఏం చేస్తుంది, రౌట్ నాట్ ఫౌండ్ అనమాట. 404 నాట్ ఫౌండ్ సేమ్ అదే చూపిస్తున్నాం ఇక్కడ. దిస్ రౌట్ నాట్ ఫౌండ్ అంటే ప్రొడక్ట్ లేదు కాబట్టి ఈ రౌట్ కూడా లేదు. ప్రొడక్ట్ లేకుండా ఈ రౌట్ ఎవరు డిఫైన్ చేస్తారు, మనం డిఫైన్ చేయాలి అప్లికేషన్ లో. సో దిస్ రౌట్ ఈస్ నాట్ డిఫైన్డ్. క్రాషింగ్ వెబ్సైట్ చూపించడం కన్నా 404 చూపిస్తే యూఎక్స్ బాగుంటుంది కదా, వాడికి అర్థమవుతుంది, ఓకే 404 నాట్ ఫౌండ్ ఇది లేదు అనేసి. సో దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అగైన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం. లార్వెల్ మొత్తాన్ని కంప్లీట్ చేద్దాం, ఫుల్ స్టాక్ ని ఫినిష్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్.